హాయ్ అండి అందరికీ. నేను ఇగో మామూలుగా నిమ్మకాయ పులిహోర చేసుకుందామని బియ్యం తీసుకున్నాను. దీంతో ఒక కప్పు బియ్యం అండి, ఒక కప్పు బియ్యం తీసుకున్నా. శుభ్రంగా కడుక్కుందాం. దీంతో తీసుకున్నాం కాబట్టి దీంతో 2 చెంబులు పోద్దామండి వాటర్. ఏదో కడుక్కొని పెట్టుకున్నాను శుభ్రంగా. ఒకటి, రెండో చెంబుకి కొంచెం తగ్గించానండి, ఎందుకంటే మనకి అన్నం పొడి పొడిలు ఆడుతూ ఉండాలి కదా, అందుకని కొంచెం తగ్గించాను. 2 శుభ్రంగా పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదా. ఇంకా మూత పెట్టేసుకొని అన్నం ఉడకించుకుందాం. ఒక దానికి పోసానండి, అంటే 1/2 కేజీ ఉంటే బియ్యం, 1/2 కేజీకి 3 నిమ్మకాయలు తీసుకున్నాను. మనం పులుపుని బట్టి తీసుకోవచ్చు. నేను 3 నిమ్మకాయలు అదిగో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. కోసుకొని రసం పిండేసుకుందాం. రైస్ కూడా ఉడికిందండి, అదిగో నీరు తీసింది. మనకి ఇంకా గ్యాస్ ఆపేసుకుందాం. అన్నము ఒక గిన్నెలోకి తోడుకుందామండి. శుభ్రంగా తీసుకొని ఒక గిన్నెలోకి ఇదిగో మొత్తం అలానే వేసుకుందాం. మేము గిన్నె పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, పులిహార కదా, అది కొంచెం వేడెక్కనిద్దాం. వేడెక్కగానే ముందర శనగెత్తనాలు పోసుకుందాం. 2 స్పూన్లు శనగెత్తనాలు పోసానండి. దాని తర్వాత 2 స్పూన్లు పచ్చిపప్పు, 1 స్పూను జీలకర్ర, ఆవాలు 1 స్పూను ఆవాలు, 2 ఎండుమిర్చి దోరగా వేపుకుందాం. కొంచెం వేగిన చూసారా, కొంచెం ఉంచుకుందాం. అందులోకి కరివేపాకు వేసుకుందాం అండి. ఇలా కరివేపాకు మరింత లేదండి, కొంచెం వచ్చింది. ఇలా కరివేపాకు కరువు వచ్చేసిందండి, బాగా కరువు వచ్చేసింది. తిప్పేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఉంచుకుందాం. ఇంకా తీసేద్దాం, స్టవ్ ఆపుకుందామండి. ఎంతో ఈజీ అండి నిమ్మకాయ పులిహోరలో తొందరగా పాజిటివ్ అయిపోయింది ఇదేనండి. అదిగో దాంట్లో పోసేసుకొని శుభ్రంగా కలుపుకుందాం. పులిహోరలోకి ఉప్పు అండి, నేను ఇదిగో బాగా 2 స్పూన్లు వేసేసాను. అంటే నేను చేసింది 1/2 కేజీ కదా, అందుకని కొద్దిగా రైస్ చల్లారాక నిమ్మకాయ పులుసు కలుపుదామండి. అంతలోకి ఇది శుభ్రంగా కలుపుకుందాం. కింద నుంచి అండి అదిగో చింతపండు కాదు, సారీ చెప్పరా నాన్న. నిమ్మకాయ పులుసు ఇత్తనాలు రాకుండా ఉండడానికి చేతిలో పోసుకుంటున్నాను. అయినా ఇత్తనాలు పడ్డాయి, ఏం చేయను? పోయి తర్వాత చూసుకున్నాను. తర్వాత చూసుకోవడానికి ఏమి ఉండదు. ఓకే, ఇలా ఈ విధంగా మనం పోసుకుంటాం. చల్లదులు చేతులు, చల్లదులు అది చల్లదులు చేతులు దీంట్లో ఇంతే గాయస్. ఇలా నీట్గా తీసుకుంటే ఇత్తనాలన్నీ ఇప్పుడు ఇక్కడే ఉంటాయి. అదే పులుపు ఎక్కువ అయితే అనుకుంటున్నాను, ఎక్కువగా ఉండాలని కోరుకుందాం. చేతి కలుపుతున్నాను, రుచి పులిహోరకి ఎప్పుడైనా సరే చేతి కలిపితే దాని రుచి వేరుగా ఉంటుంది. చేతులు కలుపుదాం ఎట్లయితే అండి, కాలేదు నా చేయగా. పసుపు తక్కువ వేసానండి నేను, పిల్లలు తినాలని, వేడి చేస్తుందని లైట్గా వేసాను పసుపుని. దీనిలోకి పెరుగు సూపర్ ఉంటుంది కాంబినేషన్, వేసుకొని చూపిస్తాను లాగండి. దీని కర్రీ ఉన్నా కూడా టేస్ట్ చేద్దాం కొద్దిగా, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఒరే మొహం అవ్వలేదురా నాన్న, ఎలా ఉంది నాన్న? అర్థం కావట్లా, పులుపు ఒక్కడే కనపడుతుంది. ఉప్పు సప్పగా ఉందా, చాలేదా? అంటే పులుపు ఉప్పు పట్టడానికి 2 నిమిషాలన్నా ఆ పక్కన పెట్టుకోవాలి నాన్న. మనం ఏమంటే టేస్ట్ చేస్తే అంతే ఉంటుంది. ఓకే, కలిపావా? అంతే గాయస్, పులుపు ఎక్కువైంది ఇందాక చెప్తానే ఉన్నా, అందుకే కొద్దిగా రైస్ యాడ్ చేసి మళ్ళీ కలిపేసా. ఓకే, ఇట్స్ డన్. పర్లేదు, బాగుంది. 8 out of 10 అవ్వచ్చు రేటింగ్, పర్లేదు. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని దీంట్లోకి ఏదైనా కర్రీ కలిపితే అది 9 out of 10 అవుతుందని చూడాలి. చాలు, పల్లిపప్పు ఎక్కువ వేసుకోవాలి. 2 ప్లేట్లలో కొద్దిగా సర్వ్ చేసుకొని దాంట్లో డిఫరెంట్ ట్రై చేద్దాం, ఏమో బాగుంటాయి.